హైదరాబాద్లోనేమో 3 అంతస్తుల బిల్డింగ్, కరీంనగర్లోనేమో ఒక పెద్ద షాపింగ్ మాల్, ఇంకా కీసరనేమో 10 ఎకరాల పొలము, నిజామాబాద్లో కూడా ఒక పెద్ద సినిమా హాల్. ఇవన్నీ ఏందనుకుంటుర్రా? నా ఆస్తులు బై ఇప్పుడు లేవు కానీ ఫ్యూచర్లో సంపాదించి నా వారసులకు ఇస్తా. అందుకే ఇప్పుడే లెక్కలేసి పెట్టుకుంటున్నా. నేనే ఇట్లా లెక్కలేసుకుంటున్నా అంటుంటే ఇక పువ్వు గుర్తలు ఇంకెక్కడికో ఆలోచిస్తున్నారు. మరి ఎప్పటికెళ్ళో అందరికీ తెలిసిన ఓ శాస్త్రం ఉన్నది. ఆల్లేదు సూర్లేదు గాని కొడుకు మాత్రం సోమలింగం అని పేరు పెట్టుకున్నాడట వెనకటికెవడో. ఇగో గట్లనే ఉన్నది మన పువ్వు గుర్తోళ్ళ పంచాయతీ. అసలు ముచ్చట ఏందంటే 2-3 రోజులకెళ్ళి టీవీలల్లో ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి కదా. అయ్యో గదే కోట్లేసుకొని యాంకర్లు కింద మీద పడుకుంటూ వరుతున్నారు చూడుర్రి. వాళ్ళ చేతులేదో మంత్రదండం ఉన్నట్టు ఓట్లు ఎక్కబెట్టకముందే ఎవరు గెలుస్తారో ముందే చెప్పేస్తుండ్రు. ఒక్కో టీవోడు ఒక్కో తీరుగా చెప్తున్నా మోడే ప్రధాని అవుతాడని అందరు అంటుర్రు. అయితే వాళ్ళ మాటలు ఓటేసినోడు ఎవ్వడు పట్టించుకుంటలేడు కానీ పువ్వు గుర్తోళ్ళు అయితే పురాగా నమ్మేస్తుండ్రు. అందుకే ఇక అధికారంలోకి వచ్చుడు ఖాయమని వాళ్ళు డిసైడ్ అయిపోయిండ్లు. ఇక మోడీ సార్ అయితే ఒక అడుగు ముందుకే వేసిండ్లోళ్ళ. టీవీలోళ్ళ మాటలు నమ్మి ప్రమాణ స్వీకారానికి ఏ డ్రెస్ వేసుకోవాలనో బాగా ఆలోచిస్తుండట. గడ్డం కూడా పవన్ కళ్యాణ్ లెక్క నున్నగా గీసుకోవాలనా లేకుంటే ఎప్పటి లెక్కనే ఉంచుకొని రంగేసుకోవాలనా అనే కన్ఫ్యూజన్లు ఉన్నాడట. ఇక ఆయన ఆలోచన అట్లుంటే పువ్వు గుర్తు పెద్ద మనుషులు మరో తీరుగా ఆలోచన చేస్తుండ్రు. మోడీ ప్రధాని అయితే గుజరాత్ ముఖ్యమంత్రి సీటు ఖాళీ అవుతుంది కదా, మరి ఆ సీట్లో ఎవరిని కూసబెట్టాలి అని తెగ ఇదైపోతుర్రు. ఇట్లా అనుకున్నారో లేదో నేను సీఎం అయితా అంటే నేను సీఎం అయితా అనుకుంటా ఇప్పటికి 6 ముందుకు వచ్చిందట. ఇక 6 ఇట్లా మోడీకి జిగిరి దోస్తైన అమిత్ షా కూడా ఉన్నాడట. ప్రధాని సంగతి ఏందో గానీ గుజరాత్ గద్దె కోసం ఇప్పటికెళ్లే బీజేపీలో లొల్లి షురు అయింది. ఇక రిజల్ట్ వచ్చిన తర్వాత కథ ఎట్లుంటదో ఏం పాడో మీరు ఎన్నైనా చెప్పుండ్రి. పువ్వు గుర్తోళ్ళకి మాత్రం అందరికన్నా తొందర ఎక్కువ. ఆ తొందరలోనే పండ్లు ఊడగట్టుకున్నట్లు వాళ్ళని మించినోడే లేడంటున్నారు జనం.